సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ చిన్నమ్మ. రచన విమల. మిత్రులారా, ఈ కథ పూర్తిగా వినండి. రచయిత గురించిన పరిచయము కథ చివరిలో ఇస్తాను. మీరు ఈ కథను పూర్తిగా విని మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. చిన్నమ్మ కథ వినండి. చిన్నమ్మ పనికి రాక ఆ వాల్ట్కి 4 రోజులు. ఫోను చేస్తే ఎత్తలేదు. ఇల్లెక్కడో సరిగ్గా తెలీదు. పని చేసుకోలేక విసుగ్గా ఉంది లావణ్యకి. చివరికి వచ్చింది. జ్వరం వచ్చి లంకణాలు చేసిన దానిలా ముఖం అంతా పీక్కుపోయి ఏదో గట్టిగా ఆనబోయి ఆ ముఖం చూసి ఆగిపోయింది లావణ్య. ఏమిటి, జ్వరం వచ్చిందా? ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చిన్నమ్మ తల ఉంచుకునే ఉంది. కళ్ళ నుండి బొటబొట నీళ్లు కారాయి. ఇప్పుడు నేనేమన్నాను? తిట్టానా చిన్నమ్మ? అంతలా ఏడుస్తున్నావు? నాకు బతకాలని లేదమ్మా, చచ్చిపోవాలని ఉంది. ఏమి జన్మమ్మా నాది, ఏమి పాపం చేసిననమ్మా నేను? నోట్లో చీర చెంగు అడ్డం పెట్టుకుని కుములుతూ ఏడుస్తోంది. ఏం చిన్నమ్మా, అంత కష్టం ఏం వచ్చింది చెప్పు? చిన్నమ్మ దుఃఖానికి తాను కారణం కాదని అర్థం చేసుకుంది లావణ్య. దుఃఖం దిగమింగుకుంటూ చిన్నమ్మ లావణ్యకేసి చూసిన ఆ చూపు వధశాలకు లాక్కు పెడుతుంటే తన మరణం అర్థమై భయంతో గింజుకుంటూ చూసే మేకపిల్ల చూపులా బిత్తర ఉంది. ఆ చూపు ప్రేమించిన వాడి కోసం అందర్నీ కాదని లేచిపోయి వచ్చిన ఆడపిల్లని వ్యభిచారపు కొంపకి అమ్మేసి వెళ్ళిపోతున్న ప్రియుడి కేసి చూసే చూపులా ఉంది. పురిటిలోనే చనిపోయిన బిడ్డను ఒళ్ళో పెట్టుకుని ఏడ్చే తల్లి దుఃఖంలా గుబులుగా ఉంది. ఆ పిల్లను చూస్తే లావణ్యకి భయం వేసింది. ఒక్క మాటన్నా మాట్లాడకుండా లేచిన చిన్నమ్మ బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని చీరె కొంగుతో గట్టిగా తుడుచుకుంటూ బయటకు వచ్చి కొంగు నడుముకు దూపి జీవం లేని నవ్వు ముఖంతో, పామ్మ, నీకు 4 దినాల సంధిచానా కష్టం అయి ఉండాలే అంది సింక్లోని అంట్ల గిన్నెలు తోముతూ. లావణ్యకు తెలుసు, తాను చెప్పాలని అనుకుంటనే తప్ప ఎవరు ఏమడిగినా చిన్నమ్మ మాట్లాడదని. ఇల్లు ఊడుస్తూ ఉంటే, ఇవాళ తుడవకులే, నీ పని అయ్యేలోగా దోశలు వేస్తా, తినేసి వెడుదు గాని అంది. ఎక్కువ తినదు చిన్నమ్మ. అదేమిటో ఎంత ఆకలిగా ఉందో 4 దోశలు తిని టీ తాగి వెడుతూ, మిమ్మల్ని మస్తు పరేషాన్ చేసినా కదా అంది చిన్న నవ్వుతో. లావణ్య నవ్వి ఏం మాట్లాడలేదు. అమ్మా, లేట్ అవుతున్నది, నేను షాప్కి ఇటు నుంచి ఇటుకెళ్ళే పోతా అని వెళ్ళిపోయింది. బట్టల దుకాణంలో కొత్త పని దొరికింది చిన్నమ్మకి. ఏడాది పిల్లవాడు కొడుకు. వాడిని వరండాలో పాత చీరలు పరిచి పడుకోబెట్టి వాళ్ళ వదినతో పాటు పనికి వచ్చేది. ఆ కొడుక్కి నవీన్ అని లావణ్యనే పేరు పెట్టింది. ఇప్పుడు వాడు 11 ఏళ్లవాడు. వలస కూలీలుగా నగరానికి వచ్చిన అన్న వదినలతో పాటు పని వెతుక్కుంటూ వచ్చిన చిన్నమ్మ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా తను మాత్రం నగరంలోనే చంటి పిల్లవాడిని పెట్టుకుని ఉండిపోయింది. అదే బస్తీలో ఇరుగు పొరుగుతో నియ్యత్ గల పిల్ల, నిప్పు లాంటిది అని అనిపించుకుంటూ ఇన్నేళ్లుగా. పెళ్ళయి 2.5 ఏళ్లకే చేతికి 6 నెలల కొడుకునిచ్చి గుండెపోటుతో భర్త చనిపోతే 19 ఏళ్లకే దిక్కుతోచక నిలబడింది చిన్నమ్మ. జరిగింది నిజమని నమ్ముదామనుకునే లోగానే నీ పిల్లవాడిని ఎవరికన్నా దత్తుకి ఇచ్చి
నీకు రెండో పెళ్లి చేస్తాం అని బంధువులు అంటే తన ఒళ్ళో నిశ్చింతగా పడుకుని చిన్ని చిన్ని కాళ్ళు చేతులు ఆడిస్తూ తనని ఇష్టంగా కళ్ళు విప్పార్చి చూస్తూ పులుకు పులుకున నవ్వే తాను తప్ప లోకంలో మరెవరూ లేని ఆ చిన్ని తండ్రిని ఎవరి చేతుల్లోనైనా పెట్టి ఎట్లా తన సుఖం తాను చూసుకోగలను అని అనిపించిన చిన్నమ్మ ఆ పిల్లవాడిని పట్టుకుని బోరున ఏడ్చింది. నా బిడ్డని ఎవరికి ఇవ్వను, నాకు ఇంకో మగడు వద్దు అని ఏడుస్తున్న చిన్నమ్మకి ఎవరూ నచ్చజెప్పలేకపోయారు. ఉప్పు కారం తినే పెయ్యబిడ్డ, ఇట్లా ఎన్నాళ్ళుంటావు? రేపటి దినం ఏమైనా తప్పు చేసినవే అనుకో, లోకం ఏమంటది బిడ్డా అని తల్లి నచ్చజెప్పబోయినా చిన్నమ్మ వినలేదు. బతుకు కోసం చిన్నమ్మ చేయని పని లేదు. కష్టజీవి. ఇరుగు పొరుగుకి చేతనైనంత సాయపడుతూ ఎవరితో ఒక్క మాటన్నా అనిపించుకోకుండా అదిగో చిన్నమ్మ లెక్క ఉండాలి అని చుట్టూ వాళ్ళు అదేలా ఉన్న చిన్నమ్మ గుండె లోపల ఏమి గాయాలు ఉన్నాయో ఎవరికీ తెలీదు. చిన్నమ్మా, చూసేందుకు బాగుంటావు, వయసా చిన్నదే, ఇంతవరకు ఎవడు నిన్ను ఏం అనలేదా? లావణ్య నవ్వుతూ అడిగింది ఒకరోజు. బయట పనికిపోతే రోజు పులి మేక ఆట ఆడాల్సిందే కదమ్మా ఆడోళ్ళు, నేను వెంటనే వరుస గలుపుతా అన్న తమ్మి, నాయన, చిన్నబాపు గట్ల. అట్లా అన్నా గదేంది చిన్నమ్మా, బావా అని అనరాదే అంటారు అంటూ చిన్నమ్మ నవ్వుతోంది. ఎంత మన జాగ్రత్తలో మనం ఉన్నా ఏదో ఒక మాట అనేటోడు, సందు దొరికితే సందెనక చీకట్లకు రమ్మనేటోడు ఎందుకుండడమ్మా, ఏడన్నా ఉంటారు గొసుంటోళ్ళు అని మాట వినలేదని నన్ను పనులకి వెళ్ళి తీసినోళ్ళు మస్తు మందున్నారు అంది. ఎవరు చిన్నమ్మా? అలాంటప్పుడు నీకు సాయం ఎవరుంటారమ్మా? నాకు నేనే. మా అన్నగాళ్ళకో మా అమ్మకో చెప్తే నన్నే తిట్టి ఊరికి వెనక్కు రమ్మంటారు. ఆడకపోతే ఏమున్నది, కలవబోవుడు మట్టి పని తప్ప. మీ అసొంటోళ్ళు సాయం చేస్తున్నారు కాబట్టే మా పోరగాడు ఇంగ్లీష్ బడికి పోతున్నాడు. మా ఊర్లో బడి ఏడున్నది. నా రెక్కలు నాకున్నాయి, నా ధైర్యం నాకున్నది, ఎక్కడైనా బతకలేనా అనుకున్నా. చిన్నమ్మ మాటలు వింటే లావణ్యకి ఇంత ధైర్యం ఈ పిల్లకి ఎక్కడి నుంచి వచ్చింది అని ఎప్పుడు అనిపిస్తుంది. ఇళ్లలో పని తగ్గించి రోజు కూలీ పనులకు మేస్త్రీ పనికి పోయేది చిన్నమ్మ. ఎక్కడున్నా కష్టపడి తన పనేదో తను చేసుకుని బయటపడేది. ఎప్పటికప్పుడు కూలీ వాళ్ళు మారుతూ ఉన్నా బాగా పనిచేసే ఒకరిద్దరు కూలీలను ఏ మేస్త్రి అయినా సరే తన జట్టులో అట్టే పెట్టుకుంటాడు. అందుకే సాధారణంగా చిన్నమ్మకి పని దొరకకపోవటం అంటూ ఉండేది కాదు ఎక్కువగా. అట్లా ఒక దగ్గర కలిసి పనిచేసే చిన్నమ్మకి నీలయ్యకి మెల్లిగా మాటలు కలిశాయి. నెమ్మదైన మంచివాడు, కష్టం సుఖం ప్రేమ చూపించటం తెలిసినవాడు నీలయ్య. గట్టిగా బండరాయిలా మార్చుకున్న చిన్నమ్మ హృదయం నీలయ్య సమక్షంలో మెల్లిగా కరగటం ఆమెకు తెలియకుండానే మొదలైంది. మట్టి మోయాల్సి వచ్చినప్పుడు చిన్నమ్మకు మరీ బరువనిపించకుండా గంప నింపేవాడు. మేస్త్రి తీసుకురమ్మంటాడు కాబట్టి దూరం పనికి వెళ్లాల్సి ఉంటే చిన్నమ్మ అడ్డా దగ్గరికి వస్తే తన లోనా పైన కూర్చోబెట్టుకు తీసుకుపోయేవాడు. తిరిగి వెనక్కి దింపేటప్పుడు ఇరానీ చాయ్, 4 సమోసాలు తిని ఎవరి దారున వాళ్ళు పోయేవాళ్ళు. ఒక్కొక్కసారి కళ్ళు తాగేందుకు కూలీలు ఆడ మగ కలిసి వెళ్ళినా వాళ్ళు రమ్మని పిలిచినా చిన్నమ్మ ఎప్పుడో తప్ప వెళ్ళేది కాదు. వాళ్ళ మధ్య స్నేహం మెల్లిగా పెరుగుతూ ఉంది. నీలయ్య భార్య బర్నీలో 2 పిల్లలను పెంచుకుంటూ పెద్ద వయసులో ఉన్న అత్తని చూసుకుంటూ బీడీ కార్ఖానాలో పనిచేస్తూ ఉంది. నీ పెండ్లాము బిడ్డలను ఈడికే తెచ్చుకుంటే గీ తిండి ఉండు తెప్పులు తప్పేవి కదా అంది చిన్నమ్మ. ఆడ ఊర్లా 2 గదుల క్రమ మా సంతానికే ఉంది. చుట్టాలు పక్కాలు అందరూ గాడనే ఉంటారు. గీ పైసలతో పట్నంలో ఎట్లా బతుకుతాం? ఇంటికి రాయికే నా సంపాదన అంతా పోతది అన్నాడు నీలయ్య. నీలయ్యకి
చిన్నమ్మ తన మనసుకు దగ్గరైన మనిషి అని అనిపిస్తుంది. ఆమెతో మాట్లాడుతూ ఉంటే మనసు లోపల తెలియని సంతోషం, ఉత్సాహం వచ్చేస్తుంది. చిన్నమ్మ కష్టం తాను కొంచెం పంచుకుంటే బాగుండునని, ఆమె సుఖంగా ఉంటే బాగుందని అనిపిస్తుంది. తన పెద్దక్క ఒంటరి ఆడదే. ఆమె పడ్డ కష్టాలు చూశాడు నీలయ్య. అందుకే చిన్నమ్మకి తాను చేయగల సాయం ఏదున్నా చేసేందుకు ముందుకు వస్తాడు. చిన్నమ్మకి అర్థం కావటం లేదు. నీలయ్యతో గడిపే సమయం ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుండని, రోజు కలిస్తే బాగుండని ఎందుకు అనిపిస్తుందో. కొడుకు కోసం, తన కోసం ఎట్లాగూ వండుకుంటది కాబట్టి నీలయ్య కోసం మరి కొంచెం ఎక్కువ వండి ఎప్పుడైనా తీసుకెళ్ళేది. ఎవరి గోళ్ళకి వాళ్ళు వెళ్ళాక ఆ చిన్న ఫోనులో వాళ్ళ సంభాషణ సాగేది. ఒకరి కుటుంబాల గురించి ఒకరు, ఒకరి కష్టాల గురించి మరొకరు మాట్లాడుకుని ఓదార్చుకోవటం, ధైర్యం చెప్పుకోవటము వాళ్ళ రోజువారీ దినచర్యలో భాగమైంది. చిన్నమ్మకి లోకం అందంగా పచ్చపచ్చగా ఉంది. తన కష్టం ఇప్పుడు అంత కష్టంగానూ అనిపించటం లేదు. కొడుకు చేసే అల్లరి పనుల్ని విసుకోకుండా భరించే ఓర్పు వచ్చింది. అమ్మని కండ్ల దవాఖానకు తీసుకుపోవలే. 6 నెలల సంధి వాయిదా ఏస్తున్నా. ఈడకు తెస్తే ఏడబెట్టాలా? నేనే వేరే వాండ్లతోని గదిలో ఉంటాన్నా. మరో మాట లేకుండా మా ఇంటికే తీసుకురారదూ అంది చిన్నమ్మ. తర్జన భర్జనలు అయ్యాక మరో దారి లేదని అనిపించి చిన్నమ్మ ఇంటికి తల్లిని, భార్యను తీసుకువచ్చాడు నీలయ్య. ఒక్కరోజు అనుకున్నోళ్ళు వారం రోజులు ఉండాల్సి వచ్చింది. నీలయ్య భార్య అమాయకపు పిల్ల. మేనరికం అని వయసు తేడా ఉన్నా చేశారు నీలయ్యతో పెళ్లి. ఆ పిల్ల అక్కా అక్కా అంటూ చిన్నమ్మతో కలిసిపోయింది. నీలయ్య తల్లికి అన్ని ఆరాలు కావాల్సి వచ్చాయి. మగ మనిషి లేని ఆ ఇంటికి కొడుకు తమని అంత సులువుగా ఎలా తీసుకువచ్చి పెట్టాడు అని. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నీలయ్య భార్యకు చీర జాకెట్టు పెట్టి పంపింది చిన్నమ్మ. నీలయ్య మనసు నిండిపోయింది. చిన్నమ్మకి ఏ సాయం కావాలన్నా నీలయ్య ఎప్పుడూ తయారుగా ఉండేవాడు. ఆ చిన్న ఇరుకు ఇళ్ల బస్తీలో ఎవరి ఇంట్లో ఏమి జరిగినా అంతా బజారులోనే ఉంటుందన్న సంగతి నీలయ్యకు తెలుసు కాబట్టి నీలమ్మ తెమ్మని చెప్పిన సరుకులు, వస్తువులు ఆమె ఇంటి ఓనర్ వద్దో పక్కింటి వాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళటము, ఆమెని ఇంటి బయటే పలకరించిపోవటము చేసేవాడు. బస్తీ వాళ్ళకి నీలయ్య మెల్లిగా పరిచయం కావటం మొదలైంది. పోరగాడు మంచోడు అన్న పేరు వచ్చింది. నీలయ్య మీ బస్తీలోనే ఏదైనా గది దొరికితే వచ్చేస్తానంటే చిన్నమ్మే వద్దనింది. మనం ఇప్పుడు ఇట్లా అన్నా కలుసుకుని మాట్లాడుకోలేం. వద్దంటే వద్దంది. అది నిజమే అనుకున్నాడు నీలయ్య. ఇద్దరూ కలిసి వెళ్ళి అప్పటి వరకు చేస్తున్న ఇంటి పని అయిపోవచ్చింది. ఇద్దరూ మళ్ళీ కలిసి పనిచేయటానికి కుదరకపోవచ్చు. బతుకు తెరువుకు నీలయ్య మళ్ళా ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. చిన్నమ్మ కూడా మరెక్కడన్నా పని వెతుక్కోవాల్సి రావచ్చు. మట్టి తట్ట తీసుకుని 4వ అంతస్తుల్లో పనిచేస్తున్న నీలయ్య దగ్గరకు వెళ్ళిన చిన్నమ్మకి గుబులు గుబులుగా ఉంది. ఇక 2 రోజులు అయితే నువ్వు ఏడవుంటవు, నేనేడుంటను, ఎవరికి ఎరుక, నన్ను యాదికుంచుకుంటావా అన్నాడు నీలయ్య. తట్ట కిందకు పెట్టి నీలయ్య చేతులు పట్టుకుని నీళ్లు నిండిన కళ్ళతో అతని ముఖం కేసి తేరిపార చూసింది చిన్నమ్మ. ఏమని పెంచిందో నీలయ్యకి. మొదటిసారి చిన్నమ్మ భుజాల చుట్టూ తన 2 చేతులు వేసి గట్టిగా దగ్గరకు లాక్కుని ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఇద్దరి పెదవులకు అంటుకున్న మట్టి గరుకు గరుకుగా తాకింది. చిన్నమ్మ నవ్వుతూ ఏంటిది ఇది అంది. అతను మరింత గాఢంగా ఆమెను కౌగిలించుకున్నాడు. చిన్నమ్మకి ఆ దగ్గరతనం సంతోషంగానూ ఇష్టంగా ఉంది. నీలయ్య తనకి మరింత దగ్గరవాడుగా అనిపించాడు. సాయంత్రం నాతో పాటు కళ్ళు దుకాణంకి రావచ్చు కదా, జర తాగొచ్చు కదా నా కోసం అన్నాడు. వెనక్కి తిరిగి నీలయ్య కేసి చూసి నవ్వుతూ మట్టి తట్ట అందుకుని కిందికి దిగిపోయింది చిన్నమ్మ. ఆమెకి తన శరీరం తేలికై గాలిలో తేలిపోతున్న భావం కలిగింది.
రోజు తనతో పాటు పనిచేసే కూలీలే కాబట్టి చిన్నమ్మకి వాళ్ళతో కలిసి వెళ్ళటం కొత్తగా ఏమీ అనిపించలేదు. చిన్నప్పటి నుండి ఇంట్లో ఇరుగు పొరుగున తాగేటోళ్లను, తాగిన తర్వాత జరిగే కొట్లాటలను చూస్తూనే పెరిగి పెద్దది అయింది. ఎందుకో పండగల అప్పుడు ఈ ఒక్కసారికే కదా అని ఎవరు బలవంతం చేసినా చిన్నమ్మ ఎన్నడూ తాగలేదు. అది తాత్కాలికంగా వేసిన ఒక రేకుల షెడ్డు. తాగుతూ తినేందుకు గుడాలు, పల్లీలు, బజ్జీలు వేయిస్తున్నారు. ఓ పక్క వేగుతున్న చేపల మాంసం తునకల వాసన, మద్యం వాసనతో కలగలిసి అదో రకపు వెగటు వాసన అంతటా. లోనకు అడుగు పెట్టగానే అది ఒక వేరే లోకంలా కనిపించింది చిన్నమ్మకు. నడి వయసు దాటిన ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు, ఒక ముసలవ్వ, ఎవరి మా నాన్న వాళ్ళు ఒంటరిగానే కూర్చుని తాగుతున్నారు. గుంపులుగా, కోలాహలంగా, ఒంటరిగా, నిశ్శబ్దంగా కూర్చున్న మనుషులతో పూటుగా తాగేసి గట్టిగట్టిగా తమతో తామే వాదించుకుంటున్న, దుఃఖిస్తున్న మనుషులతో అక్కడి వాతావరణం అత్యంత సహజంగానూ కొంచెం కొత్తగానూ ఉంది చిన్నమ్మకి. చిన్నమ్మకి, నీలయ్యకి మధ్య ఉన్న దగ్గరతనం దాదాపు అందరూ పసిగట్టిన వాళ్లే. వాళ్ళ ముందు వెనక వాళ్ళ గురించి హాస్యాలు ఆడిన వాళ్లే వాళ్ళంతా. ఏందో మీ ఇద్దరి కథ అర్థమే అయితలేదు అంది అనుకోకుండా పక్కపక్కనే కూర్చున్న చిన్నమ్మ నీలయ్యను చూస్తూ ముసిముసిగా నవ్వుతూ. యాదమ్మ, కథేంటి కథ అంది చిన్నమ్మ నవ్వుకుంటూనే. నీలయ్య కూడా చిన్నగా నవ్వాడు. హే ఊకవే, నువ్వు లింకులు మా లావు పెడతావు, సప్పుడు చేయకు అంటూ భార్య చేతికి గ్లాసు అందించాడు ఆమె భర్త. ఒక గంట వాళ్ళతో కూర్చుని బజ్జీలు తిని నా కొడుకు ఒక్కడే ఉంటాడు, నేను ఇంటికి పోతా అని చిన్నమ్మ బయలుదేరింది. చిన్నమ్మ ఇంటికి వచ్చేసరికి కొడుకు బియ్యం కడిగి పొయ్యి మీద పెడుతున్నాడు. వాడికి చిన్నప్పుడే ఆ పని నేర్పింది చిన్నమ్మ. ఆమె పని నుండి రావటానికి ఆలస్యం అవుతే వాడికి కష్టం కాకూడదని. ఇక చేస్తున్న పని అయిపోయి వేరే పని వెతుకునేలోగా ఇంటికి పోయి వస్తా అన్నాడు నీలయ్య. ఇల్లు కురుస్తున్నది. ఆనాకాలం వచ్చేలోగా కప్పు జర మంచిగా చేయాలి. ఎన్నడొస్తావు మళ్ళా? అన్నీ సకబెట్టకు వచ్చేదానికి నెల దినాలన్నా పడుతుంది కదా చిన్ని అన్నాడు ఆమె వీపును మురుతూ నీలయ్య. చిన్నమ్మకి దిగులు దిగులుగా దుఃఖంగా ఉంది. అతన్ని పోకుండా తానేమీ ఆపలేదు. అతనికి పోకుండా ఉండగల పరిస్థితి లేదు. నిన్ను చూడకుండా ఉండు కష్టమే చిన్ని నాకు. నిన్ను ఎట్లన్నా పెళ్లి చేసుకుంటా ఏమన్నా కానీ. ఆ మాటలకి చిన్నమ్మ కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి. అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నది. గది అయ్యే పనేనా నీలయ్య? నీ పెండ్లం బిడ్డలు ఏం కావాలి? లోకం ఒప్పదు. నువ్వు పోతనంటే నాకు కాళ్ళు చేతులు ఆడతలేవు అంది నీలయ్య చేయి గట్టిగా పట్టుకుని. అతనికి ఆమెను గుండెలకు హద్దుకొని బోధార్చాలని ఉంది. పని అయిపోయిన చోటే వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఇంకా పనివాళ్ళు అంతా ఒక్కరొక్కరే వెళ్ళిపోతున్నారు. మెల్లిగా చీకటి పడటం మొదలైంది. అయినా అక్కడే కూర్చునేందుకు అదేమీ క్షేమమైన చోటు కాదు. ఏడికనబోయి కూసుని కరువు తీరా ముచ్చట పెట్టుకోనికి ఒక తావన్నా లేకపాయే మనకి. ఎప్పుడన్నా మీ బస్తీలకు వచ్చి మీ ఇంటికి రాకున్నా ఈడేంది బస్తీలకి అస్తడేంది అన్నట్లు చూస్తారు కొందరు. నా గదికి నిన్నెట్లా తీసుకుపోవాలనంతే. నాతోని ఇంకొక ఇద్దరు అదే కమర్లా ఉంటారు. ఇక యాడికి పోదమే సిన్ని అని నీలయ్య నవ్వాడు. ఎటు పోవాలో తెలియని వాళ్ళిద్దరూ రోడ్డు మీద అట్లా నడుస్తూ పోయారు మాట్లాడుకుంటూ. ఇక నడవలేక రోడ్డు పక్కనే ఉన్న ఒక బండి దగ్గర వేసిన ప్లాస్టిక్ స్టూల్స్పై ఒకరికొకరు తగిలేలా కూర్చుని పొడుగ్గా సాగుతూ పెద్దగా రుచిలేని వేడివేడి నూడిల్స్ తిని కూల్ డ్రింక్ తాగారు. అది మోహమో, వాంఛయో, ప్రేమనో, శరీరపు కోరికల పర్యవసానమో వాళ్లకు తెలీదు. ఆ బంధాన్ని ఏమని పిలవాలో కూడా తెలీదు. అది ఎట్లా కొనసాగనుందో కూడా వాళ్ళకి తెలీదు. ఇక ఒకరిని విడిచి మరొకరు ఉండటం కష్టమన్న విషయం మాత్రం
వాళ్ళకి అర్థం అయ్యింది. నేలయ్య వెళ్ళిపోయాడు. చిన్నమ్మ పని చేస్తూనే ఉంది కానీ ఆమె ధ్యాస మారింది. ప్రతిరోజు పొద్దుపోయాక రాత్రి ఫోన్లో జరిగే వాళ్ళిద్దరి సంభాషణ కోసం ఇద్దరూ ఎదురు చూసేవాళ్ళు. పెళ్లి చేసుకుందాం, ఇంట్లో చెప్తాను మన సంగతి అని నేలయ్య అంటే, చిన్నమ్మే ఇప్పుడేమీ చెప్పవద్దు అని మెల్లిగా ఆలోచిద్దాం అని నేలయ్యకి గట్టిగా చెప్పింది. నేలయ్య చెప్పనన్నాడు. ఆమె మనసులో ఈ బంధాన్ని నేలయ్య భార్య ఎలా తీసుకుంటుందో అన్న సంశయం చాలా ఉంది. 2, 3 వారం రోజులయ్యింది. నేలయ్య దగ్గర నుండి ఫోన్ లేదు. మోగుతున్నది కానీ ఎత్తడం లేదు. ఏమైనదో చిన్నమ్మకి అర్థం కాలేదు. మరో 2 రోజులకి ఫోన్ ఎత్తటం చూసి చిన్నమ్మ గుండె వేగంగా కొట్టుకుంది. హలో అనగానే అవతలి వైపు నుండి కర్కశమైన గొంతుక, ఎవలు ఎవలు కావాలే నీకు? ఏమో రోజు ఫోన్లు చేసి సతాయిస్తున్నావు, మా పరేషాన్లా మేముంటే. చిన్నమ్మ భయపడి ఫోన్ పెట్టేసింది. మళ్ళీ 4 రోజులు ఆగి చేస్తే ఈ నెంబరు పనిచేయటం లేదు అని వినపడింది. ఏమి చేయాలో, నేలయ్య గురించి ఎవరిని అడగాలో తెలియలేదు చిన్నమ్మకి. తినాలని అనిపించదు, నిద్ర పట్టదు, పని చేయాలని ఉండదు. కానీ చేయక తప్పదు. అన్నీ వదిలేసి నేలయ్యను వెతుక్కుంటూ వెళ్ళాలని అనిపిస్తుంది కానీ వెళ్ళలేదు. అసలు ఎక్కడున్నాడో తెలియదు. ఏమి సుఖపడ్డాను, నాకు ఇలాంటి బతుకు ఎందుకు అని లోలోన కుంగిపోయేది. నేలయ్య కోసం మనసు కొట్టుకునేది. చివరికి కొడుకు ధ్యాస పట్టలేదు. 3 నెలల తర్వాత ఏదో కొత్త నెంబరు నుండి నేలయ్య చిన్నమ్మకి ఫోన్ చేశాడు. కూలి పని అయి ఇంటికి తిరిగి వస్తుంటే నేలయ్య మాట వినపడగానే చిన్నమ్మకి దుఃఖం తన్నకు వచ్చింది. ఏడకపోయినావు, ఏమైనావు, నన్ను ఎడిసబెట్టి ఒక్క మాటన్నా లేకుండా. చిన్నమ్మ అక్కడే రోడ్డు మీద ఫుట్పాత్ పైన దుమ్ములో కూలబడి చిన్నగా ఏడుస్తోంది. అటుపక్క నేలయ్య ఏడుస్తున్నాడు. 3 నెలలాయే చెట్టు నరకడానికి పోయినప్పుడు కిందపడి నడుములు ఇరిగినాయి, మంచంలోనే ఉన్నా ఇంకా అన్నాడు నేలయ్య. నీకు ఎట్లా చెప్పాలే, నాకు ఇట్లా అయిన సంగతి, నువ్వు ఫోన్ చేసిన సంగతి నాకు ఎవరూ చెప్పలే. నేను అసలు కొన్ని దినాలు మన సోయిలోనే లేను. నీకు నాకు సొపతని ఎట్లనో ఇంట్లో మా అమ్మకు మామలకు తెలిసింది. నా దగ్గరికి వెళ్ళి ఫోన్ గుంజుకున్నారు. డాక్టర్ మాట్లాడొద్దన్నాడు అనుకుంటా. చిన్నమ్మకి ఏడుపు ఆగటం లేదు. మా దోస్తు నన్ను చూడనీకి వస్తే అని ఫోన్లకెళ్ళి మాట్లాడుతున్నా అన్నాడు నేలయ్య. నిన్ను చూడకుండా ఎట్లయ్యా, నేనొస్తా నీ తానుకి. నువ్వు ఏడనున్నావో కూడా నాకు ఎరకలేకపాయే అంది కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్నమ్మ. నువ్వు వస్తే లొల్లైతుంది, రాకేసిన్ని ఇట్లానే ఎన్నడన్నా మాట్లాడుకుందాం అన్నాడు దుఃఖం నిండిన గొంతుతో నేలయ్య. అంతలోనే చేతిలోనే ఆగిపోయిన ఆ చిన్న ఫోన్ కేసి తదేకంగా చూసింది చిన్నమ్మ. ఏమి చేతులు అవి, కష్టం తప్ప సుఖం తెలవని చేతులు, చాకిరి చేసి చేసి బండబారిన చేతులు. ఈ చేతుల్లో చేయి వేసి నీకోసం నేనున్నానే సిన్ని అన్నవాడు, ఆశ పెట్టినవాడు, అంతకన్నా ఏడుపు ఎందుకే నీకు చిన్ని అని నవ్వించినవాడు, ఈ చేతుల్ని దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టినోడు, వాని చేతులతో నన్ను దగ్గరకు లాక్కున్నవాడు, వాడు ఏడకపోయిండు, వాడికి ఏమైంది? వాడు నడుములిరిగి మరి ఇక లేవలేక లేవలేక నా దగ్గరికి రాలేక నేను వాని తానికి పోలేక, ఏమి పాపపు జన్మనాది, ఎందుకు ఇట్లా బతుకుడు? దగ్గరకు వచ్చినోడు నీకోసం నేనున్ననే సిన్ని అన్నోడు ఇట్లా దూరం అయిపోయే. నేను బతికుండి కూడా వానికి ఏం చేయలేక ఏమీ చేతకాని దాని లెక్క ఉన్ననే. ఏమి బంధం ఇది? నేను వస్తారా నీ దగ్గరికి? ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా నాకేంది అని మనసులో అనుకుని ఆ మాటే గట్టిగా అనలేక గుండెల్ని మనసు లోపలే కనపడకుండా 2 చేతులతో కొట్టుకుని తల కొట్టుకుని
నిశ్శబ్దంగా ఏడ్చింది చిన్నమ్మ ఆ రోడ్డు మీదే. ఒక్క ఊపుతో ఆ ఫుట్‌పాత్ నుంచి లేచి ఎక్కడికి పోతున్నాను, ఏమి చేస్తున్నాను అని తెలియకుండానే వడివడిగా దుమ్ము కొట్టుకున్న ఆ ఇరుకు వీధుల గుండా నడిచి తనకు తెలియకుండానే కల్లు దుకాణంలోకి పోయింది. బొడ్డులో దోపుకున్న పైసలు ఎన్ని ఉన్నాయో కూడా చూడలేదు. అవి ఆ దుకాణం వాడి చేతిలో పెట్టి లోనికి పోయి కూర్చుంది. ఒక్క దుఃఖం తప్ప ఆమెలో ఇప్పుడు ఏమీ లేదు. తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకి ఏమీ సోయి లేదు. ఒకరిద్దరు ఆమెకేసి చిత్రంగా చూసినా ఏ చూపులు ఆమెను తాకలేదు. పిల్లవాడు సీసా తెచ్చిపెట్టాడు. గ్లాస్ తెచ్చిపెట్టాడు. తాను తాగుతున్నది ఏమిటో కూడా ఆమెకు తెలియదు. గ్లాసులో పోసుకుని పైకెత్తి ఒక్క గుక్క తాగింది. చేదుగా, వగరుగా, గొంతులో మంటగా, ఏదో వాసనతో అదేమీ నచ్చినట్టు, బాగా లేనట్టు అనిపించిన లోని బాధను మింగేస్తున్న దానిలా మళ్ళీ మళ్ళీ వంపుకొని తాగింది. నిషా తలకి ఎక్కి ఆమె అక్కడే కూర్చున్న దగ్గరే మెసలుతూ ఏడ్చింది. తనలో తాను గట్టిగా మాట్లాడుకుంది. ఏమేమో తలపోసుకుంది. తడబడుతూ లేవబోయి లేవలేక కూలపడింది అక్కడే. దుకాణం వాళ్ళకి ఇట్లాంటివేమీ కొత్త కాదు. ఆమె అప్పుడప్పుడు స్నేహితులతో పాటు రావటం చూసిన అక్కడి పిల్లవాడు చిన్నమ్మ పరిస్థితి చూసి, అక్కా, ఇంక చాలు అక్కా, ఇంటికి పో అక్కా అన్నాడు జాలిగా. కళ్ళు తిరుగుతున్నాయి. ఒళ్ళు తూలుతోంది. నేలపైకి కిందికి ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉంది. అడుగు తీసి అడుగు వేస్తూ తడబడే అడుగులతో కొంగు నేల మీద జీరాడుతుండగా ఆమె రోడ్డు మీదకు వచ్చింది. 4 అడుగులు వేసి కొంచెం ముందుకెళ్ళిందో లేదో ఇక నడవలేక ఆ రోడ్డు పక్క మట్టిలో చెత్తా చెదారం దగ్గర పడివున్న దగ్గరే కుప్పకూలి పడిపోయి, ఎవరి ఆడది, ఎక్కడికెళ్ళి వచ్చింది, యాడకి పోవాలి, ఎవరో ఎవరినో అడుగుతున్న ప్రశ్నలు లీలగా వినిపిస్తున్నాయి చిన్నమ్మకి. ఆ ప్రశ్నలకు జవాబు చిన్నమ్మ దగ్గర కూడా లేదు. పైకి లేవలేని అసక్తతతో చిన్నగా కదిలిందామె. ఇక ఏడవటానికి కూడా శక్తి లేకుండా చిన్నగా ఎక్కిళ్ళు పెడుతూ ఉంది. ఎవరో ఆమెను లేపి మూసి ఉన్న దుకాణపు షట్టర్కు ఆనించి కూర్చోబెట్టారు. మరెవరో ముఖం మీద కాసిన నీళ్లు కొట్టి తాగటానికి నీళ్లు అందించారు. చిన్నమ్మకి తన చుట్టూ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎక్కడ పోవాలి, ఇల్లు ఎక్కడ అని ఎవరో అడిగే ప్రశ్నకి బిత్తర చూపులు చూస్తూ ఉంది. కళ్ళు పాకకేసి పోతున్న యాదమ్మ, మరో 2 కూలీలు ఆ గుంపును చూసి అక్కడికి వచ్చారు. పగిలిపోయిన మనిషిలా ఉన్న చిన్నమ్మను, జుట్టు చెదిరి చీరకొంగు ఎటో పోయి బిత్తర బిత్తరగా చూస్తున్న చిన్నమ్మను చూసి యాదమ్మకి గుండె ఆగినంత పని అయింది. ఏమైందే నీకు, గిదేం కథే తల్లి అంటూ చిన్నమ్మను చుట్టుకుని ఏడ్చి మెల్లిగా పైకి లేవనెత్తింది. ఆటో పిలిచి మరో కూలీ సాయంతో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్ళింది. ఆ సన్నటి గల్లీలో యాదమ్మ భుజం మీద చేయి వేసి తడబడే అడుగులతో నడుస్తూ ఇంటికి వచ్చిన చిన్నమ్మని ఇరుగు పొరుగు ఆశ్చర్యంగా చూశారు. బట్టలు దుమ్ము కొట్టుకుని పోయి ఉన్నాయి. రోడ్డు మీద పడిందేమో. చూడటానికి మురికి కాలవలో నుంచి లేచి వచ్చిన చిన్న కుక్క పిల్లలా ఉంది. భయంగా తత్తరపాటుతో చూస్తూ ఉన్న చిన్నమ్మని తడికిచాటు స్నానాల గదిలోకి తీసుకెళ్ళి యాదమ్మ మరొక పక్కింటి ఆమె కలిపి స్నానం చేయించి ఒంటికి ఉతికిన చీర చుట్టారు. ఏమన్నా తినమంటే తినకుండా మొండికేసింది. చిన్నమ్మ చాలా అలసిపోయి ఉంది. ఇంకా పూర్తిగా మత్తు దిగలేదు. అప్పటిదాకా భయపడి దూరంగా ఉన్న కొడుకు తల్లి పిలవగానే వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్టే కొడుకు స్పర్శ తగలగానే చిన్నమ్మ పగిలి పొగిలి పొగిలి ఏడ్చింది. ఎన్నడో చచ్చిపోయిన తండ్రిని, అర్థాంతరంగా ఒక పిల్లవాడిని చేతిలో పెట్టి చచ్చిపోయిన మొగుణ్ణి, కాయకష్టం తప్ప మరో సుఖం తెలియని బతుకుని, ఉండి లేని పుట్టింటి వాళ్లను తలుచుకుని ఏడ్చి ఏడ్చి అట్లానే నిద్రపోయింది. చిన్నమ్మని మొదటి నుంచి చూస్తూనే ఉన్న ఇరుగు పొరుగు కుక్కబట్టి ఏడ్చిన చిన్నమ్మకేసి జాలిగా చూశారు. పొద్దున మెలకువ వచ్చాక
ఆ రాత్రి తాను ఎక్కడికి పోయింది, ఎట్లా తాగింది, ఇంటికి ఎట్లా తిరిగి వచ్చింది లీలగా గుర్తొచ్చింది చిన్నమ్మకి. నీలయ్య గుర్తుకొచ్చాడు. మళ్ళీ హృదయం అతడి కోసం తండ్లాడింది. ఇంత బతుకు బతికి ఎన్నడూ తాగని దాన్ని, ఎంతో గౌరవంగా బతికిన దాన్ని, అందరి ముందు తాగి తలవంపులు తెచ్చుకునే పని చేసుకున్నా కదా బస్తీలా అనే బాధ ఆమెను నలిపేసింది. ఏమీ తినాలి అనిపించలేదు. పనికి పోవాలని కూడా అనిపించలేదు. ఇంట్లోంచి బయటకు రాలేదు 2 రోజులు. మర్నాడు ఇంటి ఓనర్ భార్య, మరో 2 ఆడవాళ్ళు చిన్నమ్మ దగ్గరకు వచ్చి, "అంతగనం ఎందుకు బాధపడుతున్నవే? ఏం తప్పు చేసినావు? జరంత ఎక్కువ తాగినవు. ఎన్నడూ తాగని దానివి. నీకు ఎంత బాధయిందో. నీకు ఏమనిపించి గా పని చేసినవో నీకే ఎరక" అని దగ్గర ఉండి అన్నం తినిపించారు. కానీ చిన్నమ్మకే తల కొట్టేసినట్లు అనిపించింది. అందరూ ఏం అనుకుని ఉంటారో తన గురించి అని తలుచుకుని బాధపడింది. తన బాధ ఎవరికీ చెప్పుకోవాలి. మళ్ళీ నీలయ్యతో మాట్లాడేది ఎట్లా? ఎక్కడున్నాడో? ఎట్లున్నాడో అన్న దిగులు, ఒకసారి చూడాలన్న తపన ఆమెని తినేస్తున్నాయి. మరో 2 వారాల తర్వాత చిన్నమ్మ, "అమ్మా, నాకు అప్పు కావాలి" అంది లావణ్యతో. "నువ్వు నాకు ఇవ్వాల్సిన పాత అప్పు అట్లానే ఉంది కదా చిన్నమ్మ, ఏంటి అంత అవసరం?" అడిగింది లావణ్య. అప్పుడు చెప్పింది చిన్నమ్మ ఆ రోజు తాను ఎందుకు అలా ఉందో, నీలయ్యతో తనకు ఏర్పడిన సావాసం గురించి, నీలయ్య చెట్టు మీద నుండి పడి నడుమును ఇరగగొట్టుకున్న విషయము. చిన్నమ్మ చెప్పినదంతా లావణ్య ఏమీ వ్యాఖ్యానం చేయకుండా వినింది నిశ్శబ్దంగా. అన్నేళ్ల ఆమె ఒంటరి బతుకులో కొంచెం ఆనందం నింపిన నీలయ్య అలా కావటం లావణ్యకు కూడా బాధ కలిగించింది. "నేను ఎట్లన్నా అడ్రస్ కొనుక్కుని నీలయ్యను చూడటానికి పోవాలమ్మా. కొన్ని పైసలు ఆయన వైద్యానికి ఇచ్చి రావాలమ్మా. ఎట్లన్నా గాని పోవాలమ్మా" అంది బాధగా చిన్నమ్మ. లావణ్య మరి ఏమీ మాట్లాడలేదు. చిన్నమ్మ అడిగిన 15,000 తీసుకొచ్చి ఆమె చేతుల్లో పెట్టింది. 4 రోజుల క్రితం వర్ని నుంచి నీలయ్య దూరపు చుట్టం ఒకడు చిన్నమ్మ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. నీలయ్య నిన్ను చూడాలి అంటున్నాడు అని. అతనే వర్నిలో నీలయ్య ఉండే వీధి, ఇల్లు గుర్తులు ఇచ్చాడు. చిన్నమ్మ తెల్లవారుజామునే బస్సెక్కి నీలయ్య ఊరికి ప్రయాణం అయ్యింది. ఇల్లు కనుక్కోవటం పెద్ద కష్టమేమీ కాలేదు. ఇంటి ముందు సానుపు జల్లుతున్న నీలయ్య భార్య చిన్నమ్మను చూసి ఆశ్చర్యపోయింది. మంచంలో బక్కచిక్కి మాసిపోయిన గడ్డంతోటి అసలు గుర్తుపట్టడానికి రాని విధంగా నీలయ్య ఉన్నాడు. ఆ మంచం దగ్గర అదో రకపు ముక్క వాసన, గాలి వెలుతురు అంతగా రాని ఆ ఇంట్లో ఇంటి వాసాలను చూస్తూ కాలం గడపటం తప్ప నీలయ్య ఇన్నాళ్లుగా చేస్తుంది ఏమీ లేదు. మనిషి మానసికంగా బాగా కుంగిపోయాడు. ఒకటికి, రెంటికి, తినటానికి, అన్నిటికీ భార్యపైన, తల్లిపైన ఆధారపడాల్సిన స్థితి. తల్లి, భార్య బీడీలు చుట్టి సంపాదించేదే ఆ కుటుంబానికి ఆధారం. ఇప్పుడు బతకటమే కష్టంగా ఉన్న ఆ స్థితిలో నీలయ్యకి సరైన వైద్యం అందించటం వాళ్ళకి ఎంతో కష్టమైన విషయం. ఎందుకు ఈ బతుకు, ఇతరులపైన ఆధారపడి అని నీలయ్య అనుకోని క్షణం లేదు. అతని మంచం పక్కన కూర్చుని చేతులు పట్టుకుని చిన్నమ్మ మెల్లమెల్లిగా ఏడ్చింది. నీలయ్య కళ్ళలోంచి కన్నీళ్లు ధారాపాతంగా కారాయి. కొంచెం దూరంగా నిలబడ్డ నీలయ్య భార్య, తల్లి వాళ్ళను చూసి ఏమీ అర్థం కాక నిశ్శబ్దంగా నిలబడ్డారు. అది ఇద్దరూ కలిసి కూలి పనికి వెళ్ళిన 2 పరిచయస్తుల మధ్య పలకరింపులా లేదు. ఆ దుఃఖం అనుకోకుండా కలిగిన ఆకస్మిక దుఃఖంలా లేదు. ఇంకేదో ఆ ఇద్దరి హృదయాలకు సంబంధించిన ఎప్పటి నుండో గడ్డకట్టిన దుఃఖము అది. కలలు, కోరికలు పగిలిపోయిన దుఃఖం అది. అతను ఆ స్థితి నుంచి బతికి బట్టకట్టి బయటకు వస్తాడన్న నమ్మకం అతనికి, ఆమెకి లేకపోవటం నుంచి మళ్ళీ తాము కలుసుకోలేమన్న ఎరుకు నుండి వచ్చిన దుఃఖం అది.
చాలాసేపు వాళ్ళిద్దరూ ఒకరి చేతులను ఒకరు పట్టుకుని కూర్చున్నారు. పెద్దగా మాట్లాడుకోవటానికి ఏముంది? ఈ బంధం ఇంకా వాళ్ళు పేరేమీ పెట్టుకోని బంధం, పేరెందుకు అనుకున్న బంధం అక్కడితో ముగియనున్నట్టుగా వాళ్ళిద్దరికీ ఎందుకో అనిపించింది. ఆమె అతని తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టి తాను తెచ్చిన 15,000 రూపాయలు అతని మంచం పక్కన పెట్టి ఒక్క మాట అన్నా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. చిన్నమ్మ ఆ పూట అక్కడే ఉంటుందేమో అనుకుని ఇంటి బయట ఉన్న చిన్న వంటగదిలో టీ పెట్టి వంట చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేలయ్య భార్యకి వెళ్ళిపోతున్న చిన్నమ్మ కొద్ది దూరంలో కనిపించి ఆశ్చర్యపడింది. సరైన వైద్యం, పోషణ లేక, అందుకు ఆర్థిక స్తోమత లేక చితికిపోయిన నేలయ్య కుటుంబం అతడి మరణ యాతనను మరో దారి లేక అట్లా చూస్తూ భరించింది. ఇక మరెంత మాత్రము భరించలేని నేలయ్య ఒక వర్షపు రాత్రి నిద్రలోనే మరణించాడు. చిన్నమ్మ తన పని ఎప్పటిలాగే చేసుకుంటుంది. ఎక్కువగా ఎవరితో మాట్లాడాలి అనిపించదు. ఒక్కతే కూర్చుని తనలో తాను నేలయ్యతో సంభాషిస్తూ ఉంటుంది. ఆ సంభాషణ ఎవరికీ వినపడదు. ఆమె అతనితో ఏం మాట్లాడుతుందో, అతను ఆమెకు ఏమి చెప్తాడో ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు. నేలయ్య చనిపోయిన వారానికి ఆ వార్త చిన్నమ్మకి తెలిసిన ఆమె తనకేమీ తెలియనట్లు, ఆ విషయం తనలోకి ఏమీ ఇంకనట్లు, అది తనకు సంబంధించిన విషయమే కానట్లు మౌనంగా ఉండిపోయింది. అతని చావును ఒప్పుకుంటే ఆమెతో మాట్లాడటానికి అతను ఇక ఆమెతో ఉండడు. ఆ రోజు పని ముగించుకుని కళ్ళు దుకాణం మీద నుంచి వస్తున్నప్పుడు మళ్ళీ లోపలికి వెళ్దామని ఆమె కనిపించినా లోనికి వెళ్ళలేదు. ఆమె నేలయ్య మీద ఒట్టు పెట్టుకుంది. తాగి నిన్ను మర్చిపోను నేలయ్య అని. చిన్నమ్మ విమల కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ మీకు ఎలా అనిపించింది? హృదయం భారమైంది కదా. ఓ చిన్నపాటి ఆకర్షణ తప్ప ఆ బంధానికి పేరేమి పెట్టుకోవాలో వాళ్ళకే తెలియదు. ఈ కథ విన్నా మనకు తెలియదు. అది మనిషికి మనిషికి మధ్య ఉన్న బంధం, ఆత్మీయత బంధం. అంతకన్నా ఇంకో రకంగా వ్యాఖ్యానించలేము. మానసికంగా నేలయ్య చిన్నమ్మకి తోడు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కు, బంధువులకు షేర్ చేయండి. ఈ కథ వినిపించటానికి అనుమతినిచ్చిన విమల గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కథపై మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. విభిన్నమైన కథలను ఈ ఛానల్లో ఎన్నో పొందుపరిచాను. 2-3 కథలను కూడా విని మీ స్పందనను తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.